హలో అండి. ఈరోజైతే మనందరి ఫేవరెట్ అయిన ఎగ్ బిర్యానీ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్‌లో ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను. నేను ఈ బిర్యానీని కుక్కర్‌లో ప్రిపేర్ చేశాను. బిర్యానీ అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటది అని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు చేయడానికి. ఇలా నేను చూపించిన ప్రాసెస్‌లో చేస్తే మీకు చాలా ఈజీగా ఒక 30 మినిట్స్‌లో మీరు బిర్యానీని అయితే చక్కగా తినొచ్చు, ఆస్వాదించొచ్చు. దీనికైతే నేను కుక్కర్‌ని ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకున్నాను. అందులో ఘీ వేశాను. ఇంకా కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. తర్వాత అందులో బిర్యానీ సరుకులు ఉంటాయి కదా, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అలాగే షాజీరా కూడా వేసుకున్నాను. వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి ఫ్రై చేసుకున్నాను. తర్వాత టమాటాలని ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకుంటే మనకి ముక్కలు ముక్కలుగా తగులుతాయనే ఫీలింగ్ వస్తుంది కాబట్టి నేను టమాటాలని ప్యూరీ చేసుకున్నాను. మిక్సీలో 2 టమాటాలు తీసుకుని మిక్సీ పట్టేసి ఆ ప్యూరీని ఇందులో వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను టమాటాలతో పాటే మిక్సీ పట్టాను. తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్, పసుపు అండ్ కారం కూడా మనకి ఎంత కారం కావాలో రుచికి సరిపడినంత కారం కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు గరం మసాలా పొడి, అలాగే ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి కూడా వేసుకుని ఇంకాసేపు ఫ్రై చేసుకోండి. నేను ఒక 5 ఎగ్స్‌ని ముందుగానే ఉడకపెట్టుకున్నాను. వాటిని కూడా తొక్క తీసేసి వాటిని కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకోండి. తర్వాత కొత్తిమీరను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొత్తిమీర అండ్ పుదీనాని వేసుకుని ఫ్రై చేసి బియ్యాన్ని ముందుగా నేను ఒక 2 గ్లాసుల బాస్మతి రైస్ని ముందుగానే కడిగి పెట్టుకున్నాను. అవి కూడా కుక్కర్లో వేసేసి నిమ్మకాయ పిండుకొని ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకోండి. కుక్కర్ విజిల్ పెట్టేయండి. ఈలోపు నేను పెరుగు చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఎగ్ బిర్యానీకి కాంబినేషన్గా. దానికి నేను పెరుగులో ఉల్లిపాయ ముక్కలు, ఇంకా కొత్తిమీర, అలాగే సాల్ట్ కూడా వేసుకుని బాగా కలిపేసుకున్నాను. పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఒక 3 విజిల్స్ మనం కుక్కర్ని 3 విజిల్స్ వేయించిన తర్వాత మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూసారా ఎంత బాగుందో, కలర్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంది. మా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా నేను ఇదే పెట్టాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.